అన్నయ్య ఈ మధ్య మిరపకాయల మీద కూడా ఏమైనా కంట్రోల్ పెట్టారా? మిరపకాయలా కంట్రోల్ ధరకే ఇస్తున్నావే. మరి మా ఇంట్లో రోజు రోజు కారం తగ్గిపోతుందంటే? అదే ఆ ప్రశ్న మీ ఆవిడని అడుగు. అవునండి, నేనే కావాలని తగ్గించాను. ఓహో, ఇది నీ పనా? హే లలిత, మిరపకాయలు ఉత్తనోడితో కరకరా తినే అంశం ఇది. ఈసారి ఇలా తగ్గించావా డిస్మిస్ చేస్తాను జాగ్రత్త. అదిగో అందుకే ఆ కోపం తగ్గడానికే మిరపకాయలు తగ్గించింది. ఓహో, చిన్న జమీందారు గారా? లక్ష్మి, బాబులా తీసుకురా. వాడికి మనం ఎవరం పనికిరాం బావగారు. వాళ్ళ పెద్దమంటనే ప్రాణం. సరి సరి, వాళ్ళిద్దరికీ బాగా స్నేహం కుదిరిందన్నమాట. అన్నట్టు దినా, ముందు ఈ సంగతి తెలుసు. ఏమిటది? బాబు నా పోలికేని లలిత అంటుంది, కాదు తల్లి పోలికేని నేను అంటున్నాను. ఎవరు రైటు? ఇందులో అనుమానం ఎందుకురా? బాబు అచ్చంగా తల్లి పోలికి. ఇప్పుడేమంటావు? చాలే ఊరుకో. అందుకే పిల్లల పోలికలు మగవాళ్ళకి తెలియమంటారు. బాబు ముమ్మూర్తిగా తండ్రి పోలికి. మరి ఇప్పుడేమంటారు? అన్నయ్య నువ్వే చెప్పు, ఇప్పుడు ఎవరు నెగ్గినట్టు? ఎలారా చెప్పటం? ఇద్దరికి సమానంగా ఓట్లు వచ్చాయి. అయితే ఉండు లక్ష్మి, సరిగ్గా చూసి బాబు ఎవరి పోలికో చెప్పు. బాబు అత్త సీతమ్మ గారి పోలికేనండి. సరిపోయింది, మళ్ళీ నువ్వు ఒకటి తీసుకొచ్చావు. లోపలికి వెళ్ళి చారు తీసుకురా. భోంచేయి, పర్వాలేదు. బాబు ఎక్కడికి వెళ్ళడు. Liquor poison, 51 die in Calcutta. నానా ఎలా వచ్చావు ఇక్కడికి? నడిచొచ్చావురా. ముందు నువ్వున్న పాత గదికి వెళ్ళి అడిగాం, నువ్వు మకా ఇక్కడికి మార్చేసావన్నారు. అదే దారిలో కనపడ్డ వాళ్ళందరినీ అడుక్కుంటూ వచ్చాం. అడుక్కుంటూ ఏంటి బావగారు? ఆ మాటకు వస్తే వాకప్ చేసుకుంటూ వచ్చాం. అదే బావగారు, వీడే మావాడు. నీ కాబోయే మావగారు రా. కూర్చోండి కూర్చోండి. పర్వాలేదు పర్వాలేదు. వీరెవర్రా? వారు మా మాస్టర్. చాలా గట్టి బుర్రలే. నన్ను ఎలాగైనా కలెక్టర్ చేయాలని రాత్రి మగుళ్ళు మన ఇంట్లోనే ఉండి పాటలు చెప్తున్నారు. మొత్తానికి గట్టి పట్టబడుతున్నావు అన్నమాట. జీతం ఎంత ఇస్తున్నారా? జీతమా? 30. అంత పెద్ద చదువుకు 30 రూపాయల? చచ్చా, 40 రూపాయలు ఇవ్వచ్చురా. పాపం పిల్లా జిల్లా గల్లాడేమో. నేను చెబుతాను. నువ్వు ఇందులో నన్ను చెప్పడం ఆయన అసలే కోపిస్తే. పర్వాలేదులేరా. అదే నాన్న, నువ్వు ఉండాలి. మీరు ఉండండి సార్. నమస్కారం అండి. నమస్కారం. వచ్చిన మావాడే. వాడికి మనుషులకు విలువ కట్టడం బుద్ధిగా తెలియదండి. లేకపోతే మీకు 30 రూపాయలు జీతం ఏంటండి? 40 రూపాయలు ఇచ్చుకుంటాను. పాఠాలు రోజు 1-2 గంటలు ఎక్కువ చెప్పండి మేస్టారు. మేస్టారు అదేమిటయ్యా, నా దగ్గర చదువుకున్నట్టు మేస్టారు అని పిలుస్తావు? నేను మేజర్ జనరల్. నేను వచ్చిన తండ్రి, నా పేరు విశ్వరూపం. తండ్రి? ఇప్పుడు తల్లి తండ్రి ఎవరు లేరని చెప్పడే ఏదా? తిరగట్టాలాగా మేము ఇద్దరు బతికే ఉంటే చచ్చిపోయామని చెబుతావట్రా? చూడండి మేజర్ గారు, మీ మీద ఒట్టేసి చెబుతున్నాను, వీడు సోయారా నా కొడుకే. నిజమేనండి. ఆ మాటకు వస్తే నేను ఇతను కాబోయే మామగారిని. మా పెద్దమ్మాయినిచ్చి పెళ్లి చేయటానికి కూడా నిశ్చయించుకున్నాను. బేరం కూడా సెటిల్ అయిపోయింది. పెళ్ళి మళ్ళీ పెళ్లి చేస్తారా? వాళ్ళతో కాచి పరసా. ఏమండి, ఏమిటినంతా? ఏం లేదు మిమ్మి, ఈయన మా నాన్నగారు. నమస్కారం మామగారు. ఏమండి, ఈ పల్లెటూరు వాతావరణం చాలా బాగుంది. అప్పుడేం చూసావు మిమ్మల్ని? ఒక వారం రోజులాగు, నీకే తెలుస్తుంది. చూడమ్మా, మా ఊరంతటికి ఈ గుడి ముఖ్యమైంది. చాలా మహత్యం గల స్వామి. కళ్ళు మూసుకొని ప్రార్థిస్తే ఏ వరమైనా సరే ప్రసాదిస్తాడు. కుటుంబ నియంత్రణ కూడా తెలియదు స్వామికి. ఏ వరమైనా కోరుకో. చాలండి. అమ్మా, అన్నయ్య ఎప్పుడొచ్చావు? నిన్ననే. విమల, ఈమె నా చెల్లెలు లలిత. నా చెల్లెలు తోడికోడలు సీతమ్మ గారు. నమస్కారం. లలిత, ఈమె నా భార్యామణి విమల. అదేమిటి, అసలు నువ్వు పెళ్లి ఎప్పుడు చేసుకున్నావు? అదంతా ఒక పెద్ద కథలే. ఇంటి దగ్గర తిరుపతి చెప్తాను. సరే, బాబుని తీసుకురాలేదా? బాబు ఇంట్లో ఉన్నాడన్నయ్య. దండాలు సీతమ్మ గారు. ఏం రంగన్నా? ఏం లేదు అమ్మగారు, భగవంతుడు చల్లగా చూడబట్టి నాటికి నాకు ఒక నలుసు కలిగాడు. అన్నపాసన కూడా ఈ దేవుడు ముందే చేసుకుంటున్నాం. తమరు వచ్చి ఆయన దీయితే మాకు అదే 10,000 తల్లి. అలాగే కదా. అబ్బాయికి అవన్నీ కొనిపెట్టు. అట్టగేనమ్మా.
ప్రెసిడెంట్ గారి లాగా అమ్మగారు కూడా చాలా ఉత్తమరాలు. ఇదిగో కొండయ్య. అయ్యో అయ్యో, మీకేమైనా బుద్ధి ఉందా లేదా? లేక లేక పుట్టిన బిడ్డ కదా, ఆ గొడ్రాలతో ఎవరైనా అన్నప్రాసం చేయిస్తారా? ఏందమ్మా మీరు అనేది? కొడుకులు కడంగానే సరే, మంచి చెడ్డ ఆలోచించక్కర్లే. అమ్మా ఏమిటి అనవసరమైన మాటలు? దిక్కుమాల జాతకురాలు కాబట్టి పుట్టిన బిడ్డను పొట్టను పెట్టుకుంది. అక్క బాధపడకక్క, వెళదాం పద. విమల, అది మా అమ్మకు పుట్టుకుతూనే వచ్చిన బుద్ధి. మనం ఇక్కడ ఉండొద్దు, రాపోదాం. దేనికైనా అంతుపోతూ ఉండాలి. మనుషులు మాట్లాడవలసిన మాటలేనా ఇవి? వివరా, వీళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలి. ఎవరికండి? మా అమ్మ నాన్నకు. అమ్మ బాబాయ్, మీ అమ్మ నాన్నక? నా వల్ల కాదండి. ఏం పర్వాలేదు, నేను సై అంటే నువ్వు నయ్యనదు, సయ్యను. అదో వస్తున్నారు, పిలిచిపో. నా వల్ల కాదండి. ఇంకేం భయం, నేను ఉన్నానుగా. విమల, ఈ ఇంట్లో మా అమ్మకి ఎంత అధికారం ఉందో నీకు అంత ఉంది. ఆవిడ పెద్దరికి ఇవ్వలేదు, నీ చిన్నరికి ఇవ్వలేదు. నువ్వు ఎవరికి భయపడి చేతులు కట్టుకుని నిలబడవలసిన పని లేదు. ఒరే, ఏమిట్రా వాగుతున్నావు? ఉండమ్మా, పూర్తిగా చెప్పని. ఎవరు ఏమన్నా సరే నువ్వేం వినిపించుకోవద్దు. హాయిగా కాలు మీద కాలేసుకొని ఎలిజబెత్ రోడ్లా కూర్చో. ఆహా, కాలు మీద కాలు, నోట్లో ఏలు. ఏమిటది అమ్మాయి? గౌలు పెట్టు. రే, ఇంటికి వచ్చిన కొత్త కోడలికి చెప్పాల్సిన నీతులేనా ఇవి? అదేంటి నాన్న, లలిత అత్తారింటికి వెళ్ళేటప్పుడు నువ్వు అమ్మ చెప్పిన నీతి పాటలేగా విమలకి చెప్తున్నాను. ఇప్పుడు విమల కూడా అత్తారింటికి వచ్చిందిగా. నోరు భూయ్, ఎంత తెగించావురా? అదేమిటమ్మా, కూతురుకు ఒక న్యాయం, కోడలకు ఒక న్యాయం ఉంటుందా? కోడలు కూడా మరొక ఇంటి కూతురేగా. అల్లే, అక్కడ పరిస్థితులను బట్టి అలా చెప్పాము. ఆ ఇంటికి ఇంటికి సాపత్యం ఏమిట్రా? అవునవును, ఆ ఇంటికి ఉన్న మంచి మర్యాద మనకు పుట్ట వేసినా రాదు. అమ్మా, ఏ మా ఇద్దరికి కాఫీ పలహారం పంపించు గదిలోకి. కోపం ఉప్పేసావు, పంచదారే. సరే, నా కర్మ, వీది ఇట్ట తయారైన ఏమిటండి? నా పోలికని గంతులేసావుగా, అనుభవించు. ఆ పిల్లకు 10 లక్షలు ఆస్తుంది. నోరు మూసుకొని కొడుక్కి కోడలికి కాఫీ పలహారం పట్టుకుపో. అవునవును, 10 లక్షలు. కూర్చో. ఓహో, పతి ముందు కూర్చోవాలా? ఎలా ఉంది? ఏమండి, అత్తగారు మన కాఫీ తీసుకురావడం ఏంటి? నీకు తెలియదు మిమ్మి, ఇక్కడ మెత్తగా ఉంటే నెత్తెక్కి తొక్కుతారు. త్వరగా డ్రెస్. అమ్మ తెచ్చిన పలహారం తిని అలా షికారి వెళదాం. చెరువు గట్లు, గడ్డి వాములు. మరి పూల తోటలో? అది హైదరాబాద్. ఒక్క నిమిషం. ఏమిటండి? ఏం లేదు, కొడుకు కోడలు ఎక్కడికి వెళ్ళారు అని. శుభ్రంగా పలహారాలు తిని పొలాలమ్మడి షికార్లకు వెళ్ళారు. బాగుంది, పిచ్చి కుదిరింది, రోకలు తలకు చుట్టమన్నారట. మీరేమైనానండి, మన లలితే నయం. అవునే, అది నా పోలిక. అన్నట్టు ఆ సీతమ్మ 24 గంటలు మనమనవాణ్ణి ఎత్తు కూర్చుంటుందట. వాణ్ణి మచ్చిక చేసుకుంటే వీళ్ళెక్కడికి కదలరు కదా అని దాని ఎత్తు. మీకు అర్థమైందే? అలాగా, సరే, దానికి పై ఎత్తు మనం వేద్దాం. ఎట్లా? ఎల్లుండి పోలేరమ్మ తీర్థం కదా. అవును. అల్లుణ్ణి కూతుర్ని తీసుకెళ్లి దర్శనం చేయిస్తామని మొక్కుకున్నామని వాళ్ళిద్దరిని ఏమిటండి ఇది? లాగేద్దాం యువతలకి. ఎందుకేమిటి, ఎలాగైనా సరే ముందు వాళ్ళిద్దరిని ఆ ఇంట్లో నుంచి యువతలకి లాగేయాలి. పోలేరమ్మ తల్లి, ఆ అన్నదమ్ముల్ని ఎలాగైనా విడదీశావా? 1000 కొబ్బరికాయలు కొడతాను తల్లి. అది ఎలాగో జరిగి తీరుతుంది. ముందు ఒక్క మసాలా గద్ద నోట్లో పెట్టు. నాన్నకు బుద్ధి రావాలంటే ఒక పని చేయాలి. ఏం చేయాలి? అమ్మో, నీకెందుకు నాకు వదిలి, నీకెందుకు నాకు వదిలి, నీకెందుకు నాకు వదిలి. అబ్బా సరే, అరిపోయింది రికార్డులుగా. అరే వేణు, పెద్దలు రమ్మంటున్నారు కదా, వెళ్ళకూడదు? వాళ్ళంత ఇదిగా ఏదో మొక్కుకున్నా ఉంటున్నారు కదా, వెళ్ళొస్తేనే అన్ని విధాలా మంచిది వేణు. సరే, నీ ఇష్టం వదిన. అన్నయ్య, మీరు కూడా రాకూడదా? ప్రతి సంవత్సరం మేము వెళ్తున్నాంగా, ఈసారి మీరు వెళ్ళి చూసిరండి. వెళ్ళి వెళ్తా. అలాగే. వెళ్ళొస్తాం అక్కయ్య. క్షేమంగా వెళ్ళిరండి. ఇదిగో పాలు. ఇదేమిటి, ఈ పాలు ఇప్పుడే కల్పించావు ఎందుకు? ఎందుకైనా మంచిదని కల్పించాను. మరో గంట పోయాక పడితే చాలు. లలిత, అవన్నీ పోయి చూసుకుంటుందిలే, రా త్వరగా. రే, తిరణాల హడావుడిలో పడి పెళ్ళాన్ని మర్చిపోకు. వస్తానే. భద్రంగా రా. అబ్బాయి
ఏమండి మీ దగ్గర చిల్లర ఏమైనా ఉందా? కంటాడికి బెలూన్లు కొందామండి. బెలూన్లే తర్వాత కొందాంలేవే, అక్కడ వీధి వాదం జరుగుతుంది, చూద్దాం పద. టికెట్ కొట్టలేదు రాలేదు. ఓరి ద్రోహి, ఏమిటి ఆవేశం? తమ్ముడని ఈ విభీషణు నమ్మితి, తెలుస్తుంది. ఏదో ఒక మగపిల్లాడు పుట్టాడు, ముందు ముందు మగపిల్లలు ఆడపిల్లలు పుట్టే అవకాశాలున్నాయి. ఈ సంసారం బాధ్యతంతా నీ మీద ఉంది. దేవుడు మేలు చేసి మీ అన్నయ్యకి అలాంటి బాధరబందీలు ఏమీ లేవు. అన్నట్టు ఈ మధ్య ఏదో ఈ పంచాయతీ లైబ్రరీకి 5,000 విరాళం ఇచ్చాట, నీతో చెప్పాడా? నాతోనా? చెప్పలేదు. అందుకే నాయన నేను చెబుతున్నాను, చూడు ఇలాంటి విరాళాలు చాలా ఇచ్చాట. ఇచ్చినందుకు కాదు, ఆస్తిలో సగ భాగం నీకుంది కదా, నీతో ఒక్క మాట అనొచ్చుగా. మామయ్య గారు, మా అన్నయ్య గారి గురించి నాకు బాగా తెలుసు, మీరేమి చెప్పనక్కర్లేదు. సంతోషం. పురుడు పోసుకొని ఇన్ని రోజులైంది, బిడ్డను తీసుకొని సరదాగా 4 రోజులు ఉండిపోవే తల్లి అంటే నా మాట విన్నావా? ఎందుకు వింటావు? 4 రోజులు నేను వాడు మన ఇంట్లో ఉంటే ఇంకా అక్కడ అక్కయ్య బావగారు అల్లుడు గారు ఎవరు భోజనాలు కూడా చెయ్యరు. తినకపోతే పోని మా కోసం తింటారా ఏమిటి? మళ్ళీ మొదలెట్టావు నీ వరుస. నీకోసమే కదటమ్మా నా తాపత్రయం అంతా. పిల్లాన్ని ఆ సీత చేతికి ఇవ్వద్దు. దానికి దృష్టి దోషమే కాకుండా దైవశాపం కూడా ఉందని ఊరు నాడు కోడై కుస్తుంది. నా మాట వింతల్లి. చాలేమ్మా, ఇలాంటి మాటలు నాకు ఇంకెప్పుడు చెప్పకు. సరి సరి. ఎప్పుడు పోయాడరా బిడ్డ? వాళ్ళ పొద్దుట పోయాడని అమ్మగారు. అయ్యో చూసావమ్మాయి, ఇంతకన్నా ప్రత్యక్ష సాక్ష్యం ఏం కావాలి? నేను ఆ రోజే చెప్పా, దాని చేత అన్నప్రాసం చేయించొద్దు అని. నా మాట విన్నారా? ఆ గుడ్డు బొద్దానికి కన్నుబడ్డా చేయబడ్డా సర్వనాశనం అయిపోతుంది. ఇప్పటికైనా అర్థం చేసుకో నేను ఎందుకు చెప్పాను. అమ్మా లలిత, దేవుడి పూజలు అవి బాగా జరిగినాయా? వేణెక్కడ? మేడ మీదకి వెళ్ళారు. ఓ, ఇదేమిటి, బాబుకి పాలు ఇవ్వలేదా? ఇచ్చాను లలిత. మరి సీసాలో పాలన్నీ అలాగే ఉన్నాయే? ఆ పాలు కాదు, నా దగ్గర తాగాడు. నీ దగ్గర? చూసావమ్మాయి, ఇంతకన్నా ప్రత్యక్ష సాక్ష్యం ఏం కావాలి? నేను ఆ రోజే చెప్పా, దాని చేత అన్నప్రాసం చేయించొద్దు అని. నా మాట విన్నారా? ఆ గుడ్డు బొద్దానికి కన్నుబడ్డా చేయబడ్డా సర్వనాశనం అయిపోతుంది. పిల్లాన్ని ఆ సీత చేతికి ఇవ్వద్దు. లలితలో అకస్మాత్తుగా ఇంత మార్పు ఎందుకు వచ్చిందో? నువ్వేం బాధపడ, అది సహజం. తన బిడ్డకు పరాయి వాళ్ళు పాలిపటం ఏ తల్లికి ఇష్టం. నేను పరాయిదన్నా? నన్నెందుకు ఇలా పరీక్షిస్తున్నావు? నేనేం పాపం చేశాను? కన్న కొడుకునే నా కొడుకుని చెప్పుకోలేని పరిస్థితి నాకెందుకు కలిగించావు? నాకెందుకు ఈ శిక్ష? ఈ చిత్రవద నేను భరించలేను, నేను భరించలేను. ఎందుకు అలా అడుగుతున్నాడు? ఊరికేనే ఎందుకలా అడుస్తావు? వద్దు, ఊరుకో. నీ ఊరుకు పెట్టడం నీ తరం కాదు, తీసుకెళ్లి వదినకి ఇవ్వు. కన్న తల్లి, నాకు ఆ మాత్రం తెలుసులేదు. ఆహా, తెలిస్తే అంతా కావాల్సిందే ఉంది, అందరికీ మంచిదే. వదినా, అన్నయ్య, ఉదయం
అదేంటి అలా పడుకుంది? ఏం లేదు, తలనొప్పిగా ఉందట. అయితే నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. అబ్బే, ఈ మాత్రం దానికి డాక్టర్ ఎందుకు? పోనీ నా రూమ్ లో ఆయింట్మెంట్ ఉంది, నేను తీసుకొస్తాను. సీత, సీత, ఈ సంగతి తమ్ముడికి తెలియకూడదు. తెలిస్తే బాధపడతాడు. ఏమీ జరగనట్టు నువ్వు వెళ్ళి బాబుని అడిగించు. వెళ్ళు సీత, వెళ్ళు. లలిత, వదినకు తలనొప్పిగా ఉందని నాతో చెప్పలేదే? తలనొప్పిగా ఉందా? నాకు తెలీదు. ఏదో కాస్త తలనొప్పి వస్తే ఎంత హడావుడు చేస్తున్నాడు. ఈ వేణు ఎప్పుడు ఇంతే. నువ్వెందుకు వచ్చావు వదిన? వెళ్ళి రెస్ట్ తీసుకో. ఏం పర్వాలేదులే, ఆ మంది లైఫ్. ఏమండి, రేపు మా పుట్టింటికి వెళదాం అనుకుంటున్నాను. ఏమిటో హడావుడి ప్రయాణం? ఈ రోజుగా మీ వాళ్ళని చూసింది? అది కాదండి, మా వదిన కడుపుతో ఉంది. ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోతుందట. అయితే వెళ్ళి సాధ్యమైనంత త్వరలో వచ్చేసేమ్మా. బాబుని జాగ్రత్తగా చూసుకో.